బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. హేమంత్ సోరెన్ అరెస్టు కావడం, చంపై సోరెన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం, ఫ్లోర్ టెస్ట్ ఎదుర్కోవడం వంటి పరిణామాలతో జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో నేడు జార్ఖండ్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం చంపై సోరెన్ బల పరీక్ష జరగనుంది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్టు తర్వాత ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల్లో అసెంబ్లీ బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన్ను ఆదేశించారు. ఇక ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అధికార జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపి ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. అయితే నేడు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ఉండడంతో ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి జార్ఖండ్ పయనమయ్యారు. ఇక జార్ఖండ్లో జేఎంఎం పార్టీ అధికారంలో ఉండాలి అంటే 41 మంది ఎమ్మెల్యేలు మెజార్టీగా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఒక్క స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41కి చేరింది. జేఎంఎం పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ కూడా ఉంది. ఇక ఆ పార్టీలో ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు 16, ఆర్జేడీ, సిపిఐకి చెరొక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక మరోవైపు విపక్ష బీజేపీకి 25 మందితో పాటు మిత్రపక్షాలతో కలిపి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఈ తరుణంలో ఊహించని పరిణామాలు జరిగితే తప్ప అధికార జేఎంఎం బల పరీక్షలో సులువుగానే గెలిచే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో శాసనసభలో తమ ముఖ్యమంత్రి బలాన్ని నిరూపించుకొని నెగ్గుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటుగా నేడు జార్ఖండ్లో సీఎం చంపై సోరెన్ బలి పరీక్షకు ఈ రోజు డేట్గా చెప్పవచ్చు. ఎమ్మెల్యేలు జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది సభ్యులైతే ఉన్నారు. నేడు జార్ఖండ్ అసెంబ్లీలో చంపై సోరెన్ బల పరీక్షకు అయితే సిద్ధం కాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, సో జార్ఖండ్ లో మరోసారి రాజకీయాల్లో రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు. నేడు ఏదైతే సోరెన్ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన స్థానంలో చంపై సోరెన్ నేతృత్వంలో ముఖ్యమంత్రిని ఎంచుకున్నారు. సో ఆయన ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. సో దీంతో జార్ఖండ్ లో ఏం జరుగుతుందనే ఆసక్తి మారింది. సో ఇక హైదరాబాద్ లో ఉన్న 40 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే వాళ్ళంతా జార్ఖండ్ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో 11 గంటలకు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో బల పరీక్షణ జరగబోతుంది. మొత్తం జార్ఖండ్ లో 81 మంది అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చాకు 28, కాంగ్రెస్ 16, ఆర్జేడీ కూటమికి 41 సీట్లు ఉన్నాయి. సో సిపిఐకి ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమి నుంచి బయటకు నుంచి మద్దతు ఇస్తుండగా, సో బీజేపీతో కూడిన విపక్ష కూటమికి మాత్రం 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో బల పరీక్ష గెలవాలంటే జేఎంఎం కు దాదాపు 41 ఓట్లు వస్తేనే సరిపోతుంది. సో అయితే ప్రస్తుత కూటమికి బల పరీక్ష గెలిచే ఛాన్స్ అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు జేఎంఎం ఎమ్మెల్యే లాబిన్ హేమంత్ బోయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. త్వరలోనే ఆ పార్టీలో ఉన్న అన్ని సంబంధాలు తెంచుకుంటామని, గిరిజనుల హక్కుల కోసం అసెంబ్లీ వేదిక గలమెస్తామని ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఒకవేళ ఆయన మద్దతు కింద ఉపసంహరించుకుంటే ప్రభుత్వం ఏర్పాటుకు చేసేందుకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పటికే గతంలో అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి ప్రయత్నం ఆయన చేసినట్టు తెలుస్తోంది. అనేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే బల పరీక్ష ఉంది కాబట్టి ఖచ్చితంగా బల పరీక్ష నెగ్గాలంటే 41 మన సభ్యుల సంఖ్య మద్దతు అవసరం. మరి చూడాలి మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశం తర్వాత. రైట్, థ్యాంక్ యూ అశోక్.